అంకుల్ ఎప్పుడు ఎక్కారు? రిలాక్స్ రిలాక్స్, నేను చూస్తా. బొమ్మ బొమ్మ నేను అంకుల్తో ఆడుకుంటా. కూర్చో. ఎంత భయపడ్డానో. ఏదో చిలిపిగా దొంగతనం చేస్తే థ్రిల్లింగ్గా ఉంటుందనుకున్నా, కానీ ఒక క్షణం ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నాం అనిపించింది. అంత వీడి వల్లే. ఓయ్ డబ్బు చూడు. డబ్బు ఇంకా ఉన్నాయి. ఎవడో బ్లాక్ మనీ ఎక్కువై ఇక్కడ దాచుంటాడు. లక్కీగా మనకి దొరికింది. కాశీకి వెళ్తున్నాం కదా, అందుకే మంచి జరిగింది. చూసారా? జై కాశీ విశ్వనాథ్. ఇప్పుడేం చేద్దాం? అందరూ సమానంగా పంచుకుందాం. ఇది నీకు, ఇది మీది, ఇదేమో నీకు, బ్యాలెన్స్ నాది. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని బుద్ధిగా బతుకుతా. నేను డబ్బులతో చాక్లెట్లు ఐస్ క్రీమ్ లో కొనుక్కుంటా. ఇదిగో నువ్వు సొక్కా కొనుక్కో. చేతులు ఉన్నది కొనే. నీ దగ్గర ఉంటే అది ఇది అని వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తావు. నా దగ్గర ఉండని. అమ్మయ్యా, ఇంటి అప్పు మొత్తం ఒకేసారి తీర్చేయచ్చు. హెయిర్లెస్ అంకుల్. ఇక్కడ ఉన్నానండి. ప్రమాత శాంతమ్మానామ్ని ప్రతిదా నారాయణ నామేభ్యః వైకుంఠపుణ్యలోకమాప్త్యర్థం అస్తి సర్వనాఖ్యం కర్మ కరిష్యే. ద్యోః శాంతిరంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఇక్కడికి రావడం నా లైఫ్లో కుదరదనుకున్నా. ఇప్పుడు నా బాధ్యత తీరింది. మనశ్శాంతిగా ఉంది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇదేముంది, మన ఇంటికి వెళ్ళాక చూడు. హ్యాపీనెస్ హ్యాపీనెస్. కానీ వచ్చిన రూట్లోనే ఇంటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు. మనం కూడా పక్షులైతే ఎంత బాగుండేదో. Yes, that's right. The Shashwamedh Ghat. Yeah, it's very urgent, please. హలో ఉదయ్ గారు. మీకు? ఎస్, నాకంతా గుర్తొచ్చేసింది. బాస్ ప్లీజ్ కంగారు పడకండి, నేను అమ్మాయితో చెప్పనులేండి. మీ వల్ల అమ్మాయి చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమ చాలా గొప్పదండి. పద వెళ్దాం. పద, బండి వచ్చేసింది, వెళ్దాం. ఇక్కడ బండి. హెలికాప్టరా? ఎలా అరేంజ్ చేసావు? ఏం మాట్లాడు, పద. కానీ Where there's a will, there's a way. కూర్చో. ఏం చేస్తున్నావు? మనది కాదు కదా. మరి ఇంటి అప్పు? తొందరే ఉంది, ఇంత పెద్ద జీవితం. ఇదంతా ఎలా? Go to sleep. అక్క ఈసారి అమ్మ రాలేదు, వీళ్ళని నేనే తీసుకొచ్చా. ఇప్పటికైనా నీ లవ్ మ్యాటర్ అక్కకి చెప్పావా లేదా? ఒకే ఇంట్లో ఉంటూ అందరికీ తెలుసు,
నాకు మాత్రం తెలీదు. అబ్బే బర్త్డే రోజు నీకు చెప్పాను కదా, దానికి ఒక్క రోజు ముందు వాళ్ళకి తెలుసు అంతే. నిజం చెప్పు. నిజం సంధ్య. మీ నాన్నగారు ఉన్నారా? ఆహా, నేనేం గొడవకి రాలేదండి. ఎవరే? నేనే మొక్కల్ సంధ్యాన్ అంకుల్. రేపు మా ఇంట్లో క్రిస్మస్ పార్టీ గ్రాండ్ గా చేసుకుంటున్నాం. మీ ముగ్గురు డెఫినెట్ గా రావాలి. ఏంటి పార్టీయా? నువ్విస్తున్నావా? అవును, తప్పకుండా రండి. నేను మీ ఇంట్లో ఫంక్షన్ కి రాలేదని మీరు నా పార్టీకి రాకుండా ఉండొద్దు. పెద్ద సౌండ్ సిస్టమ్ పెడుతున్నా, తప్పకుండా రావాలి. మేము వచ్చేస్తాం, డోంట్ వరీ. థ్యాంక్స్. ఉదయ్, శాంటా క్లాస్ లేకుండా క్రిస్మస్ ఎలా? ఓ సారీ 5 minutes. మరి శాంటా గారు మీరెలా? బాబాయ్, నేను బాబాయ్. పాట్సో మేరీ క్రిస్మస్. సంధ్య, శాంటా రెడీ. ఓహో నువ్వేనా? మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమైంది. సెలబ్రేషన్స్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది ఓ మంచి ఫ్రెండ్ వల్ల. మీకు నా వల్ల ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి. ఇక మీద ప్రతి పండుగని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. లోపలికి రండి. నేను మామయ్య. అరే నువ్వా? పర్వాలేదు, నేను మళ్ళీ వస్తాను. ఏం చేస్తున్నావు? స్పెషల్ ఐటమ్ రెడీ అవుతుంది. ఆకలిస్తుంది. 2 minutes, ఓకే? నేను వచ్చేస్తున్నాను. అక్కడే వెయిట్ చేయి. వెయిట్. అండ్ యువర్ ట్రీట్ ఈజ్ రెడీ. సంధ్య! ఉదయ్, ఎలా ఉందిరా? ఎందుకు మావయ్య? ఎందుకు నాతో నిజం చెప్పలేదు? చెప్పలేకపోయాను ఉదయ్, నా వల్ల కాలేదు. ఏంటి వల్ల కాలేదు? ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసి ఉండేవాడి కదా. నిన్ను నమ్మి. అది కాదు ఉదయ్, సంజయ్ డిసీజ్ బయటపడ్డప్పుడే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. అప్పటికే చెస్ట్ క్యావిటీకి స్ప్రెడ్ అయిపోయింది. రేడియేషన్కి, కీమోథెరపీకి రెస్పాండ్ అవ్వని స్టేజ్ అది. ఒకవేళ అవి చేసిన జుట్టూడి వీక్ అయిపోయి చాలా ఫిజికల్ టార్చర్ అనుభవించేది, కానీ క్యూర్ అయ్యేది కాదు. క్యూర్ చేయలేకపోతే ఎందుకు మావయ్య ఈ హాస్పిటల్స్? మీ డాక్టర్స్ యూస్లెస్. అవునరా, యూజ్లెస్. మీ అమ్మకి 4 నెలలే మిగులున్నాయని తెలిసినప్పుడు ఆ 4 నెలల్లో తనని ఎలాగైనా కాపాడాలని ట్రై చేశాం. రకరకాల ట్రీట్మెంట్స్ కోసమని తనకి మిగిలిన కొంచెం టైం కూడా హాస్పిటల్లోనే ఉంచేశాం. దాని బదులు ఆ 4 నెలలు తనకి ఏం చేయాలనుందో అడిగి చేసుంటే బాగుండేది. సంజయ్ విషయంలో ఆ తప్పు జరగకూడదని నేను అలా చేశాను. ఉదయ్, అక్కకేమైంది? ఏం లేదు, మొన్న 10 రోజులు తిరిగి వచ్చాం కదా, చిన్న వైరల్ ఫీవర్ అంట. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు అంతే. మావే ఆ రూమ్లో కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి. నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే
సందె వాలిపోతోందే చీకటిలో ఉదయం ఉండిపోయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తున్నా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతున్నా నువ్వుంటే నేనుంటా ప్రేమ పోవద్దే పోవద్దే ప్రేమ ఇన్ని నాలు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంటపడిన అడుగేదంటుందే ఓ ఓ నిన్నదాకా నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నన్ను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే మరు జన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే గడమంటా మమ్ము తన అటలిక సాగని చోటే నువ్వుంటూ నేనుంటా ప్రేమ పోవద్దే పోవద్దే ప్రేమ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎస్ మీ స్టాఫ్ అందరికి ఇన్ఫార్మ్ చేసేసారు కదా అదే సంధ్యాకి ఏం తెలియకూడదు ప్లీజ్ డోంట్ వరీ కేసు నేను డీల్ చేస్తున్నాను కాబట్టి ఇంకే డాక్టరు సంధ్యతో ఈ మ్యాటర్ డిస్కస్ చేయరు ఓకే రిలాక్స్ పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించావా? ఎక్కించేసా. శ్రీ ఒకటే ఏడుపు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వచ్చేస్తారు. కానీ అప్పటిదాకా నేను ఉంటానా?